నమస్తే అండి అందరికీ. ఈరోజు మన ఫామ్లో కొబ్బరి చెట్లు అయితే నాటుదామని అన్నీ సిద్ధంగా అయితే పెట్టేసుకున్నాము. ఇంతకీ చెట్లు ఎక్కడ తీసుకున్నారని మీకు డౌట్ రావాలే, వచ్చే ఉంటుంది లేండి. ఈ చెట్లు మేము ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తుండగా ఒక పెద్ద ఆయన బైక్కి అటొక బుట్ట ఇటొక బుట్ట 2 బుట్టలు కట్టుకొని ఒక్కొక్క బుట్టలో 40 చెట్లు అయితే పెట్టేసుకొని ట్రావెలింగ్లో మధ్యలో అయితే కలిశారు. ఆ పెద్ద ఆయనను బైక్ ఆపి ఒక్కో చెట్టు ఎంతకిస్తారో కనుక్కొని రేట్ అయితే అడిగాము. నెక్స్ట్ డే డెలివరీకి తీసుకొని వస్తా అని చెప్పారు. ఆ రోజు ఇవ్వడం కుదరదని అన్నారు. వేరే సైడ్ అయితే తీసుకొని వెళ్తున్నారు. చెప్పినట్టుగానే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మన ఫామ్ వద్దకు తీసుకొని వచ్చారు. మేమైతే మొత్తం 11 చెట్లు అయితే తీసుకున్నాం ఆ పెద్ద ఆయన దగ్గర. అలా తీసుకున్న ఈ చెట్లు నాటుదామని అయితే అన్నీ రెడీ చేసుకున్నాం. ఆ పెద్ద ఆయన మాతో ఏం చెప్పాడంటే, గుంతలు తీసిన తర్వాత ఇలా రా సాల్ట్ ఉంటుంది కదా, దొడ్డుప్పు అంటారు. కొన్ని ప్రాంతాల్లో దీన్నే కల్లుప్పు అని కూడా అంటారు. ఈ సాల్ట్ తీసుకొని ఒక్కో చెట్టుకి ఒక్కొక్క ప్యాకెట్ వరకు వేసేయమన్నారు. లోపల గుంతలో వేసిన తర్వాత కొద్దిగా పొటాష్ ఉంటే వేయమన్నారు. ఇలా పొటాష్ వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు కొబ్బరి బొండం నుండి 1 ఫీట్ మందం పైకి మట్టి కప్పేయమని చెప్పారు. ఆ ఫీటున్నర మందం లోపలికి వెళ్తేనే చెట్టు బాగా వస్తుందని హింట్ అయితే ఇచ్చారు. మేము అతను ఎలా చెప్పాడో సేమ్ అలాగే చెట్టునైతే పెట్టేశాము. మా ఆయనేమో గుంతలు తీస్తూ ఉంటే నేనేమో ఆ మట్టి తీశాను. ఆ మట్టి తీసిన తర్వాత మళ్ళీ చెట్టు పెట్టి మట్టి అయితే కప్పేశాము. ఇలా 3-4 చెట్లు పెట్టిన తర్వాత మా అక్క వాళ్ళ బాబాయ్ అయితే వచ్చాడు. వాడు కూడా ఇక హెల్ప్ అయితే చేశాడు మాకు. కొద్దిసేపటి తర్వాత నేనైతే ఇక లోపలికి వెళ్ళిపోయాను వంట చేద్దామని. ఇక వాళ్ళిద్దరూ అయితే కలిసి మిగిలిన మొక్కలన్నీ అయితే పెట్టేశారు. నాకైతే ఆ రోజు ఆ పెద్ద ఆయన్ని చూసిన తర్వాత కూటి కోసం కోటి విద్యలు అన్న సామెత అయితే గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఆ పెద్ద ఆయన వయసు 65 నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. అంత వయసున్న వ్యక్తి ఒక బండి పైన, అది చిన్న వెహికల్ పైన ఒక 80 చెట్ల వరకు ట్రావెలింగ్ చేసుకుంటూ ఎవరు ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళి చెట్లు డెలివరీ చేస్తారంట. వాళ్ళది ఇక్కడ కూడా కాదు, వేరే స్టేట్ నుండి వచ్చి మరి ఇక్కడ చెట్లు అయితే సప్లై చేస్తున్నారు. ఈ కాలంలో చాలామంది 50 సంవత్సరాలు దాటాయంటే చాలు మోకాళ్ళ నొప్పులు, షుగర్లు, బీపీలు అని అనేక రకాలుగా ఎన్నో సమస్యలతో ఇబ్బందులు అయితే పడుతున్నారు. కానీ ఆ తాత మాత్రం చాలా హెల్తీగా ఉన్నాడు. ఒక చిన్న వెహికల్ పైన అన్ని చెట్లను మోసుకుంటూ చాలా దూరం వరకు అయితే ప్రయాణం అయితే చేస్తానని చెప్పాడు. అదేదో జ్యువెలరీ షాపు ఓనర్ చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావు కదండి, కష్టే ఫలి అని మన పెద్దవాళ్ళు ఊరికే అయితే అనలేరు కదా. సో ఆ తాతను చూసినప్పుడు కూడా నాకైతే అలానే అనిపించింది. అయినా ఈ వయసులో కూడా ఆ తాత అంతలా కష్టపడుతున్నాడు అంటే ఆ వర్క్ చేయడం ఆ తాతకి ఎంత అవసరమో అక్కడే తెలిసిపోతుంది. ఇంకో 2 చెట్లు అయితే ఉన్నాయి. ఆ 2 చెట్లు పెట్టేయడం అయిపోతే మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇక మా అబ్బాయి రావడం వల్ల నాకైతే కొద్దిగా పని అయితే తప్పింది. లేదంటే ఆ మట్టి నేనే తీసేదాన్ని. వీళ్ళు చెట్లు పెట్టేలోపు నా వంట అయితే పూర్తయిపోయింది. ఇక భోజనాలు అయితే చేయాలి. వీళ్ళు చెట్లు పెట్టడం కూడా దగ్గరకు వచ్చేసినట్టే. షెడ్డుకి ముందు వైపు 7 చెట్లు, షెడ్ వెనకాల 4 చెట్లు అయితే పెట్టేశాము. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.